హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఉర్లగడ్డ కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉర్లగడ్డ కుర్మా టేస్టీ చాలా బాగుంటుందండి. చపాతీలకైనా రోటీలకైనా అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉర్లగడ్డ కుర్మా చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి పట్టా మొగ్గ వేసి ఫ్రై అవనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా మొత్తం ఫ్రై అయితే చేసేయండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు కూడా వేసేసుకుని ఒక 1/4 టేబుల్ స్పూన్ పాటు పసుపు, మీకు రుచికి పడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయితే చేసేసుకుని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఉడికించండి. టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ టమాటా ఎర్రగడ్డల్ని బాగా ఫ్రై అయితే చేసేయాలండి. ఇప్పుడు బాయిల్ చేసి తొక్కు తీసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలంతా కూడా వేసేసుకుని ఈ పొటాటోల్ని ఆనియన్స్ టమాటాలు కలిసేడుగా బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అడుగనేది అంటుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేడుగా బాగా కలుపుకొని మరి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని చిక్కట కంటెన్స్కి వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని మరి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో అయితే పెట్టుకుని చూసారు కదండి, ఈ విధంగా చిక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇడ్లీకైనా చపాతీలకైనా దోశలకైనా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.